అదిగో మన చంద్రబాబు వస్తున్నాడు, అదిగదిగో చంద్రబాబు వస్తున్నాడు. అదిగో మన చంద్రబాబు వస్తున్నాడు, అదిగదిగో చంద్రబాబు వస్తున్నాడు. మన ఊరికి మన పల్లెకు మన వాడకు వస్తున్నాడు, మన జిల్లకు మన టౌనుకు మన పట్టణం వస్తున్నాడు. తన ఇంటిని విడిచి విడిచి తన క్షేమం మరచి మరచి రైతులకై వగచి వగచి నిరుపేదల తలచి తలచి పేటలెన్నో గడిచి గడిచి బాటలెన్నో నడిచి 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 వస్తున్నాడు వస్తున్నాడు మీకోసం వస్తున్నాడు. అదిగో మన చంద్రబాబు వస్తున్నాడు, అదిగదిగో చంద్రబాబు వస్తున్నాడు. బీసీలకు 100 సీట్లు ఇవ్వాలని నిర్ణయించి మాదిగ తమ్ముళ్ళ కోట వాటాలకు మద్దతిచ్చి విద్యార్థులు ఉద్యోగులకెల్లవేళ సహకరిస్తూ అవినీతికి అడ్డాగా ఆంధ్రప్రదేశును మార్చిన అరాచకపు శక్తులపై అంకుశమై వస్తున్నాడు. గౌరవమే ధ్యేయంగా బడుగు బలహీన వర్గ సంక్షేమమే లక్ష్యంగా పేదరికం కానరాని సమాజమే స్వప్నంగా కన్నీరోడ్చని మహిళా సమాజం ఆదర్శంగా ఇల్లి కాళ్ల ముందు వంగె సంస్కృతిపై సమరంగా ప్రజల భూమి దోచేసిన ప్రజల భూమి దోచేసిన దొంగల వ్యతిరేకంగా అదిగో మన చంద్రబాబు వస్తున్నాడు, అదిగదిగో చంద్రబాబు వస్తున్నాడు. ఎలా ఉన్న రాష్ట్రం ఇప్పుడెలా మారిపోయింది, ఏడాదిలో ఎన్నిసార్లు పెట్రోల్ ధర పెంచుతారు, 7 కాదు 3 గంటలైన కరెంట్ ఇవ్వలేరు, ఎండిపోయే వరి బిడ్డల నోరు నీట తడపలేరు, రైతన్నల నేతన్నల ఆత్మహత్యలాపలేరు, కల్తీ లేని విత్తనాలు కనీసంగా ఇవ్వలేరు, పెరిగిపోయే మలేరియా డెంగు వ్యాధి నాపలేరు. గుండె కదిలి చంద్రబాబు గుండె కదిలి చంద్రబాబు పాలకుల ప్రశ్నిస్తూ అదిగో మన చంద్రబాబు వస్తున్నాడు, అదిగదిగో చంద్రబాబు వస్తున్నాడు. జాతీయ వనరులను ప్రైవేటుకు ఇచ్చారు, అవినీతిని ఒక్కదాన్నే జాతీయం చేశారు, అవినీతి మామూలే అనే కొత్త అలవాటును ప్రజలలో కలిగించాలని ప్లాను మొదలు పెట్టారు. డబ్బులు దోచనిదవడో చెప్పండని ప్రతిరోజు అమాయకంగా ప్రజలు అనుకునేట్టు చేశారు. తరతరాల తెలుగు జాతి విలువలను కాలరాస్తూ మహమ్మారి అవినీతిని మేనిఫెస్టో చేశారు.
గొర్రెలు కాదు ప్రజలు సింహాలని తెలుసుకోరు, గర్జించి అవినీతిని కాలరాసి వేస్తారు. తెలుగు ప్రజల విచక్షణలు అడుగడుగున ప్రకటిస్తూ తెలుగు ప్రజల పౌరుషాన్ని జెండాగా ఎగరేస్తూ, అదిగో మన చంద్రబాబు వస్తున్నాడు, అదిగదిగో చంద్రబాబు వస్తున్నాడు. పరిపాలన విలువ పెంచే పార్టీ తెలుగుదేశమని, రైతుల కన్నీటి చుక్క నేలపైన పడనివ్వని, విధానమే ఇంక తనకు ప్రాణం కన్నెక్కువని, మహిళలు ముస్లిముల బతుకు స్థాయి పెంచాలని, అగ్రవర్ణ పేదవాళ్ల అభ్యున్నతి చూడా. లోకల్ మైక్ సాంగ్స్ అవ్వాలండి. జెండా బస్సు బస్సు జెండా తీసుకు ఈరోజు నేను కొండూరు గ్రామానికి వచ్చినప్పుడు బాగా రాత్రి అయినా నాకు ఘన స్వాగతం పలికిన ఆడబిడ్డలకు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. వస్తున్న మీకోసం కార్యక్రమంలో నేను హిందూపూర్ నుంచి ప్రారంభించి మా నాయకుడు ఎన్టీ రామారావు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి హిందూపూర్తో ప్రారంభించి 10:45 అయింది కొండూరు గ్రామానికి వచ్చాను. అయితే ఈరోజు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే మనందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గ్రామానికి వచ్చినప్పుడు చీకటైన దారంతా చూశాను. కొండూరు గ్రామంలో అన్ని పంటలు పండిస్తారు. మీరు దారిలో చూస్తే మిరప బాగా పండించారు, పత్తి పండిస్తారు, అదే మాదిరిగా పప్పు శనగ పండిస్తారు.
అంతేకాకుండా మొక్కజొన్న పండేస్తున్నారు. అన్ని కూడా ఇవన్నిటికి కూడా మున్నేరు చివరి భూములు. కానీ మీరైతే చాలా బాగా కష్టపడే రైతాంగం ఉన్నారు. ఒక ఆదర్శ వ్యవసాయం చేసే రైతాంగం ఉన్నా మీ అందరికీ అన్ని ఇబ్బందులే, మామూలు ఇబ్బందులు కాదు. ఈరోజు మొత్తం మిరప పంట ఎండిపోయే పరిస్థితి వచ్చింది. పసుపు కూడా చూశారు మీ ఊర్లో, దారిలో వస్తా ఉంటే ఆ లైట్లో పసుపు కూడా కనపడుస్తూ ఉంది. ఇన్ని పంటలు పండించిన వాణిజ్య పంటలు మీరు వేసినా మీకు మాత్రం ఆదాయం రావడం లేదు. నేను అడుగుతున్నా, ఏమన్నా మీరు ఆదాయాన్ని సంపాదించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఎరువు 1300 డిఏపి బస్తా, పొటాష్ పెరిగిపోయింది, నీళ్లు రావు, కరెంటు అన్ని ఇబ్బందులే. కరెంటు విషయాలు ఒక ఇబ్బంది కాదు. 94 కంటే ముందు కరెంటు కొరత ఉండేది. 2004కి సంస్కరణ తీసుకొచ్చి మిగులు బడ్జెట్ సాధించాం. 9 ఏళ్లలో 4 ఏళ్లు కరెంటు కరువు వచ్చినా 9 గంటలంటే కరెక్ట్ గా 9 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి దక్కింది. ఆ రోజు ముందు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 32,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లులు పెంచడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే 14,000 కోట్లు పెంచారు. ఇంకొక 17,000 కోట్లు పెంచబోతున్నారు. అంటే ఒక అసమర్థ ప్రభుత్వం, అవినీతి. 1,500 2,000 రూపాయల బిల్లు వస్తా ఉంది. ఒకప్పుడు 2 నెలలకు బిల్లు ఇస్తే ఇప్పుడు నెలవారీగా బిల్లు వేసే పరిస్థితికి వస్తున్నారు. అన్ని కూడా మీరు చూసినప్పుడు ఇప్పటికే 2-3 బాంబులు, కరెంటు బాంబులు వేశారు. రేపు ఎల్లుండ మళ్ళా పెద్ద బాంబు వేయబోతున్నారు. ఈ అవినీతి ఎందుకు జరిగింది? సర్చార్జ్ ఎందుకు వచ్చింది? ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అప్పుడు ఆయన వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఆ భారం మనం మోస్తున్నాం. 2009 కంటే ముందు 15,000 కోట్ల రూపాయలు అప్పు పెట్టాడు. ఎందుకంత తప్పు అయిందంటే ఆ రోజు ప్రైవేట్ పవర్ ప్రాజెక్టులకి అనుచితంగా కావాల్సినంత దోచిపెట్టాడు. ఎన్నికల కంటే ముందు 15 రూపాయలు పెట్టి యూనిట్ కొని ఆ డబ్బులంతా మన మీద వేసే పరిస్థితికి వచ్చింది. అందులో కూడా లంచాలు తిన్నారు. అందుకనే ఈరోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అవినీతి వల్ల మన జీవితాలు చితికిపోతున్నాయి. చాలా ఇబ్బందులు వచ్చాయి. ఒకటి కాదు, కరెంటు ఛార్జీలు పెంచారు, గ్యాస్ అంతా కూడా రేట్లు పెరిగిపోయినాయి. అంతేకాకుండా పెట్రోల్, డీజిల్ పెరిగింది, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేసిందని అడుగుతున్నా. ఒక రోడ్డు వేశారా? కొండూరులో చూడండి, ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో తప్ప ఈ కాంగ్రెస్ నాయకులు ఏమీ చేయలేదు. ఈరోజు ఎన్టీ రామారావు గారు విగ్రహం ఇక్కడ పెట్టుకున్నాం. ఎన్టీ రామారావు గారు ఏ ఊరిలో విగ్రహం ఉంటే ఆ ఊరికి శుభం కలుగుతుంది. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం, ఆత్మాభిమానం కోసం పోరాడిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అలాంటి నాయకుడి విగ్రహం ఇక్కడ పెట్టడం చాలా సంతోషం. నేను అందుకనే ఈరోజు మిమ్మల్ని చూస్తే మా ఆడబిడ్డలు ఉన్నారు. నేను డాక్రా సంఘాలు పెట్టాను, పొదుపు దివం నేర్పించాను. ఆ రోజు వంట గ్యాస్ సిలిండర్లు ఇప్పించాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పావలా వడ్డని 2 రూపాయలు వడ్డేసి మీ నడ్డి విరగ్గొట్టే పరిస్థితి వచ్చింది. వడ్డీకి వడ్డీ కడుతున్నారు, ఇబ్బందులు పాలైపోయారు. అందుకనే మీ అందరికి హామీ ఇస్తున్నాం, మళ్ళీ మీరు కట్టిన వడ్డీకి వడ్డీ మొత్తం తిరిగి డాక్రా సంఘాలకు ఇచ్చే ఏర్పాటు చేస్తారని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నాం. అదే మాదిరిగా రైతులు తీసుకున్న రుణాలు పూర్తిగా మాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటాను. మొదటి సంతకం రుణమాఫీ పైనే పెడతాను. రెండో సంతకం, ఎక్కడ చూసినా మందు, మంచినీళ్లు దొరకవు, మందు మాత్రం ఫుల్గా దొరుకుతుంది.
ఈ ప్రభుత్వ విధానం ఇది. పనికి మాలిన ప్రభుత్వం, ప్రజల్ని అన్ని విధాలు నష్టం చేసే ప్రభుత్వం. అందుకని ఎక్కడైతే బెల్ట్ షాపులు ఉన్నాయో అన్ని బెల్ట్ షాపులు రద్దు చేస్తాం. అందులో పనిచేసే వాళ్ళకు కూడా అవసరమైతే ఉపాధి కల్పించే బాధ్యత కూడా తీసుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఎన్టీఆర్ సుజల కార్యక్రమం కింద మంచినీళ్ళు ఇప్పించే బాధ్యత తీసుకోవడం, అదే మాదిరిగా ముసలి వాళ్ళకి వితంతువులకి 600 రూపాయల పింఛన్ ఇవ్వడం, వికలాంగులకు 1000 నుంచి 1500 రూపాయల పింఛన్ ఇవ్వడం, పేదవాళ్ళందరికీ ఇంటి జాగాలు ఇప్పించడమే కాకుండా 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇండ్లు కట్టించే కార్యక్రమాన్ని కూడా బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇదే కాదు, చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగం, అది లేకపోతే ఉపాధి, ఈ 2 వచ్చే వరకు నెలకింతని డబ్బులు ఇచ్చి చదువును బట్టి ఆర్థిక సహాయం చేసి నిరుద్యోగ భృతి ఇచ్చి వాళ్ళని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను. గ్రామంలో చూస్తే ఎస్సీలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, మాదిగ ఉపకులాలు ఉన్నాయి. 67 ఏళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి. చాలా మంది చదువుకున్న మాదిగలు ఉన్నారు, ఇక్కడ పిల్లలు ఉన్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు న్యాయం జరిగిందంటే, మీ జాతికి గుర్తింపు వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే వచ్చింది. ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేశాం. అదే మరికి ఇంకొక పక్క మీరు ఆలోచిస్తే 2000 సంవత్సరంలో వర్గీకరణకు నాంది పలికింది తెలుగుదేశం పార్టీ. 4 ఏళ్లలో 24,500 ఉద్యోగాలు మాదిగలకు, మాదిగ ఉపకులాలకు వచ్చాయి. 40 ఏళ్లలో మీకు వచ్చింది 16,000 అయితే 4 ఏళ్లలో 24,500 ఉద్యోగాలు ఇచ్చి మిమ్మల్ని పైకి తీసుకొచ్చాం. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి సరైన న్యాయవాదిని పెట్టకుండా వర్గీకరణ పోయేటట్టు చేసింది ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి. అందుకని మళ్ళీ మీకు ఒక హామీ ఇచ్చాను, మళ్ళీ వర్గీకరణ చేసి మీ రుణం తెచ్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మాదిగలకు, మాదిగ ఉపకులాలకు న్యాయం జరగాలి. 70 ఏళ్ళు దగ్గర అయ్యి స్వాతంత్రం వచ్చినా ఈరోజు ఇప్పటికి కూడా మీరు కష్టాల్లో ఉన్నారంటే చాలా బాధేస్తుంది. అందుకని ఈ ఊర్లో మాదిగలైతే చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు న్యాయం జరగాలి. అందుకని నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ కృష్ణారావు ఉన్నారు, మంచి కార్యకర్తలు. బాగా మల్లేశ్వరరావు ఉన్నారు, ముక్కంటున్నాడు, ఇంకా మంచి కార్యకర్తలు, బ్రహ్మాండమైన కార్యకర్తలు ఉన్నారు. నేను ఒకటే మీకు హామీ ఇచ్చేది, మీ హరిజన వాడని, మీ మాదిగ పల్లెని ఒక ఆదర్శవంతమైన మాదిగ పల్లిగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. చదువుకున్న కుర్రాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా అభివృద్ధి చేస్తాం, ఉపాధి కల్పిస్తాం, ఉద్యోగాలు ఇప్పిస్తాం. నేనున్నప్పుడు భూమి కూడా కొనుగోలు చేసి ఇచ్చాం. నేను ఇటీవల పోతే చాలా గ్రామాలు నాకు చూపించాను. 1 ఎకరా గురి ఉరవకొండ దగ్గర ఇస్తే అది ఇప్పుడు 50 లక్షల నుంచి ₹1 కోటి చేస్తా ఉంది. అలాంటి టౌన్ పక్కనుండే భూములు కూడా మీకు కొనిచ్చాం. అదే మాదిరిగా ఇంటి జాగాలు ఇప్పిస్తాం, ఇండ్లు కట్టిస్తాం. అదే మాదిరిగా మాదిగలకు, మాదిగ ఉపకులాలకి, మళ్ళా ఎస్సీలకి భూమి కొనుగోలు చేసి ప్రతి ఒక్కరికి భూమి ఇచ్చే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇక్కడ వడ్ర కులస్తులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. అదే మరి ఇక్కడ రజక చిన్న చిన్న కులాలు కూడా ఉన్నాయి. నేను వాళ్ళకు కూడా ఒకటి హామీ ఇస్తున్నాను, వెనుకబడిన వర్గాలకు బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాం. వడ్డెర కులస్తుల్ని, చిన్న చిన్న వెనుకబడిన వర్గాలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళకందరికీ న్యాయం చేపిస్తాం. మళ్ళీ మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని వారికి కూడా హామీ ఇస్తూ, ఈ ఊర్లో వ్యవసాయం గిట్టుబాటు కావాలి, లాభసాటిగా తయారు కావాలి. నేను ఒకే మాట చెప్తున్నాను, ఒక్క రుణమాఫీనే కాదు,
మళ్ళీ 9 గంటలు కరెంటు ఉచితంగా ఇచ్చే వరకు రైతుల కోసం పోరాడుతాను. ఉపాధి హామీ వ్యవసాయ పనులకు ఉపయోగిస్తాం. మద్దతు ధర కాదు, గిట్టుబాటు ధర ఇచ్చే వరకు అవసరమైతే ఎరువుల పైన సబ్సిడీ ఇవ్వడం. మీరు పండించే పంటలు చూస్తే బ్రహ్మాండమైన పంటలు మీరు పండిస్తున్నారు. పసుపు, అదే మాదిరిగా వరి, ఇంకో పక్క చూస్తే మొక్కజొన్న, లేకపోతే పత్తి, అన్ని కూడా పండించే పండిస్తున్నారు. మీకు న్యాయం జరగాలి. న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఈ ఊర్లో చాలా మందికి వృద్ధాప్య పింఛన్లు లేవు, వికలాంగులకు ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడే ఒక అమ్మాయిని చూశాను, ఆ ఇంటి మీద కూర్చొని కూడా వచ్చాను. ఆ అమ్మాయి ఇల్లు ఇంటి బయట తప్ప బయట వచ్చే పరిస్థితి అంటే ఒక 3 చక్రాల బండి కూడా రేపే ఇస్తానని ఆ అమ్మాయికి నేను హామీ ఇవ్వడం జరిగింది. వికలాంగులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఇచ్చాం, ఇప్పుడు ఆ బండి పోయింది. మళ్ళా మనం ఒకప్పుడు ఇచ్చాం, మళ్ళా ఇవ్వాలి, ఇస్తాను కూడా హామీ ఇచ్చాను. ఇంకో పక్కన మీరు చూస్తే ఎస్సీ బీసీ కాలనీలో రోడ్లు కానీ ట్రైన్లు కానీ అధ్వానంగా ఉన్నాయి. వాళ్ళకందరికీ కావాలని చెప్పి అడుగుతున్నారు, ఇండ్లు కావాలని అడుగుతున్నారు. అందులో అధికారులు అయితే మీకు ఎవరు అందుబాటులో లేని కూడా ఒక ఫిర్యాదు ఉంది. ఇంకో పక్క చూస్తే మంచినీటి పథకం ఏర్పాటు చేసి 35 లక్షలు ఖర్చు పెట్టినా అది పనిచేయడం లేదు. అంటే దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి, ఈ ప్రభుత్వం ఎక్కడా పనిచేసే పరిస్థితులు లేదు. ఇంకో పక్క ఇందిరమ్మ ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. తమ్ముళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ కాంగ్రెస్ పార్టీ ఒక అవినీతి పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ కొంగ జపం చేస్తున్నారు, దొంగ జపం చేస్తున్నారు. ఎంత అన్యాయం అంటే మీకు అందరూ తెలుసు. కొంగ జపం, దొంగ జపం మా తమ్ముడు చెప్పినట్టు, కాంగ్రెస్ జపం అవినీతి జపం చేసే పరిస్థితిలో ఉన్నారు. ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఏదైతే కొంగ ఒక చెరువు దగ్గర పోయి జపం చేస్తూ ఎందుకు జపం చేస్తాం చేపలు అడిగితే మీకోసమే బాధపడుతున్నాను, మీకోసం జపం చేస్తున్నాను, ఈ చెరువు ఎండిపోతా ఉంది, ఎండిపోతే మీరు చనిపోతారు కాబట్టి మిమ్మల్ని ఎట్లా రక్షించాలో ఆలోచించి పక్కన ఒక సదస్సు చూశాను. అక్కడ నీళ్లు చాలా బాగున్నాయి, మీరు రండి, అక్కడ తీసేపోయి వదిలిపెడతామని ఒక్కొక్క చేపను తీసేపోయి మొత్తం కొంగ తినేసే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు అట్లే మీకు మాయ మాటలు చెప్పి మొత్తం మిమ్మల్ని ముంచేశారు తమ్ముళ్ళు 9 సంవత్సరాలు. నేను అడుగుతున్నా, ఎవరైనా ఒక్కరైనా ఆనందంగా ఉన్నారా? మీకు ఇచ్చింది పప్పులు బెల్లాలు. రాజశేఖర్ రెడ్డి దోచిపెట్టింది చాలా ప్రజల డబ్బుల్ని దుర్వినియోగం చేసి పేద ప్రజల్ని మోసం చేయడానికి, లేకుంటే మభ్య పెట్టడానికి, మామూలుగా ఇచ్చేదానికి మీద ప్రచారం ఎక్కువ చేసుకున్నారు. తమిళనాడులో ఉచితంగా బియ్యం ఇస్తారు, ఇక్కడ 2 రూపాయలు బియ్యం ఇస్తే అదేదో గొప్పగా ప్రచారం చేసుకున్నారు. ఆరోగ్యశ్రీ అని ఊర్లో ఒకరికి ఆపరేషన్ చేసి, అది కూడా అవసరమైన ఆపరేషన్ కాకుండా అనవసరమైన ఆపరేషన్లు చేసి అసలు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు దెబ్బతిన్నాయి. డాక్టర్లు లేరు, మందులు లేవు. డెంగ్యూ వచ్చినా, చికెన్ గున్యా వచ్చినా, మలేరియా వచ్చినా ప్రైవేట్ హాస్పిటల్ పోయే పరిస్థితి వచ్చింది. అందుకే నేను చెప్పాను, మొత్తం పేదవాళ్ళందరికీ అన్ని జబ్బులు కవర్ చేస్తూ ఒక మంచి ఆరోగ్య బీమా పథకాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకొస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నాను. ఇలాంటివన్నీ కూడా ఈరోజు మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఉన్నారు. తమ్ముళ్ళు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీకు ఉద్యోగం రాలేదు, ఈ కాంగ్రెస్ హయాంలో మీకు ఉద్యోగం రాదు. అదే మనకి వర్గీకరణ చేసినప్పుడే ఉద్యోగం వచ్చింది. మళ్ళీ ఎస్సీ కాలనీలో ఉండే ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగం కానీ ఉపాధి కావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి. అదే మరిగా మీకు చదువుకున్న వారందరికీ మీ తల్లిదండ్రుల పైన ఆధారపడకుండా మీ అందరికి కూడా చదువును బట్టి పెన్షన్ ఇచ్చే ఏర్పాటు, నిరుద్యోగ వృత్తి ఇచ్చే ఏర్పాటు తెలుగుదేశం పార్టీ చేస్తామని చెప్పి వాళ్ళకు కూడా హామీ ఇస్తూ మరొకసారి అందరినీ కోరుతున్నాం, మీరు ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ పరిపాలన పూర్తిగా అవినీతి, అసమర్థ పరిపాలన. 9 ఏళ్ళు అదే జరిగింది.
ఇందులో అగ్రవాత రాజశేఖర రెడ్డికి ఉంది. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కిరికిరి ముఖ్యమంత్రి అదే పందాలో ముందుకు పోతున్నాడు తప్ప ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించింది ఏమీ లేదు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, మీరన్నీ ఆలోచించి మీరు సహకరిస్తే తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఒక చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంది.